ఓ ప్రియవత్సాన గురుదక్షిణ విను, ఇదిగో చెపుతాను. నా హృదయములో గల బాధనంత ఈనాడు విప్పుతాను. ఏ మహోన్నతంబగు స్థితిలో నుండెనో ఈ దేశము నాడు, దివ్యంబగు ఆ స్థితి నుండి అక్కట దిగజారెను నేడు. దేదీప్యమానమగు వేదాలను ఈ దేశము కోల్పోయే, మతాంతరముల మౌఢ్యమందుబడి మతిని దప్పెనాయే. గంగాజలము వంటి పవిత్ర సంస్కృతి కలుషితమగుచుండే, కలగా పులగపు ఒక సంకర సంస్కృతి తల ఎత్తుచునుండే. సర్వోన్నతమగు మన సంస్కృత భాషకు స్థానమీయరైరి, సంకుచితమైన పరదేశ భాష ఎడ సమ్మోహితులైరి. ప్రాచీనమైన మన వేదిక సభ్యత పనికి రానిదాయే, అతి నీచమైన పాశ్చాత్య సభ్యతను అనుకరించుటాయే. నేనేమి చెప్పవల ఈ దేశపు దయనీయ కథాక్రమము, దయనీయ కథాక్రమము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. ఈశ్వరుడొకడే అను యథార్థమును ప్రజలెరుగని వారైరి, పలు దేవీ దేవతలను సృజించుకొని కలతల పాలైరి. సువిశాల ధర్మతత్వమునెప్పుడు చవి చూడని వారైరి, కుంచితమగు మతముల నమ్మికొనుచు సంకుచిత బుద్ధులైరి. అట్టడుగున పడినవి ఆర్ష గ్రంథములు అన్ని సమూలముగా, మిథ్యా గ్రంథములకు విలువ హెచ్చినది మిగుల విశేషముగా. అతి భయంకరముగా వ్యాప్తి చెందినది అవిద్యాంధకారం, ఆ అంధకారమున పెచ్చు పెరిగే ఈర్ష్యాద్వేషము వైరం. మహిమాన్వితంబైన బ్రహ్మచర్య వ్రత పాలన మరిచారు, ఆలస్యము ఆలసత సోమరితనమున కలవాటైనారు. ఆహార విహారాదులలో చూడగా అమిత మార్పు వచ్చే, వర్ణాశ్రమ ధర్మములన్నీ కూడా సంపూర్ణముగా చచ్చే. నీరసమైపోయను నేడు నాటి ఆ వీరుల భారతము, ఆ వీరుల భారతము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. ఇంకా ఇంకా నేనేమని చెప్పను ఈ దేశము తీరు, పరదేశీయులకి దేశ నివాసులు బానిసలైనారు. ఆ భరతమాత అతి వేదనతో ఆక్రోశించినది, తన నాదుకొనే ఒక తనయుడలేడా అని విలపించినది. ఆ విలాపమును విని కూడా ఎవనిలో ఆవేదన లేదు, చీమంత కూడా ఏ పుత్రునిలోనూ చింత కానరాదు. ఓ విరజానందుని శిష్యరత్నమ దయానంద గనుమా, కనుచూపులేని ఈ గుట్టివాని ఆక్రందన వినుకొనుమా. నిద్రాణమైన ఈ జాతినిప్పుడే నిదుర మేలు కొలుపు, నీవే ఆ భారతి నిజపుత్రుడవని నిరూపించి చూపు. అప్పటికే ఎంతో ఆలస్యమయ్యే ఇక లెమ్ము పొమ్ము, కొన్న ఊపిరితో పడి ఉన్న దేశమున కొత్త సత్తు విమ్ము.
నాకింతకన్నా ఏ కోర్కెలేదిదే నా గురు దక్షిణము, ఇదే నా గురు దక్షిణము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. గురువరుని ఆజ్ఞ శిరసా వహించి ఋషివరుడు కదిలినాడు. చైతన్యమేరువై క్రాంతి పథమున సాగిపోయినాడు. ప్రతి గ్రామ గ్రామము నగర నగరము ప్రతి చోటు చూసే, ప్రతి జాతి జాతిని తెగను తెగను పరిశీలన చేసే. ప్రతి సంప్రదాయ సంబంధీయుల సమ్మతమును గొనినాడు. ప్రతి మతము వారలను చేరి వారి అభిమతము నడిగినాడు. తిప్పలబడి భారతదేశమంతటా తిరిగి చూచెతాను. అజ్ఞానము అన్యాయము అభావమే అన్ని వైపులాను. సత్యోపదేశమును చేయు యథార్థ జ్ఞానులెవరు లేరు. మిథ్యా ప్రచారకులే దేశమందు మితి మీరిపోయినారు. పాఖండులెందరో ధర్మము పేరిట బయలుదేరినారు. చిత్రించి మాయలను పామరులను వంచింపసాగినారు. యతివరుడు చేయసాగెను ఇవన్నీ సమ్యక్ పరిశీలనము, సమ్యక్ పరిశీలనము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. ఆర్యులు ద్రవిడులు వేర్వేరు జాతులని ఆంగ్లేయులు అంటే, ద్రావిడులపైన ఈ ఆర్యులొకప్పుడు దండెత్తిరి అంటే. వేదాలు పశుల కాపరులు పాడుకొను వెర్రి కూతలంటే, రామాయణ భారత కథలు కల్పితములంటూ చాటుతుంటే. ఆ ఆలోచనలను నిజమని నమ్మే అర్థ తెలివి పరులు ఆంగ్లేయుల మానస పుత్రులు కొందరు హైందవ రచయితలు. కుటిలత్వము నిండిన ఆంగ్ల పండితుల కూటి నీతి తోడు ఈ దేశ చరిత్రను వికృతమునర్చిరి. ఇది ఎంతటి కీడు. దేశీయులైన మేధావులలోను విదేశీ భావములు, పాశ్చాత్యుల ఈ పసలేని వాదములపై విశ్వాసములు. తన ఇంటి దీపమే తన ఇంటిని దగ్ధము చేసిన రీతి, తన చేతి వ్రేళ్ళే తన కళ్ళను పొడిచే దారుణమైన స్థితి. ఈ స్థితిని చూసి ఋషివర్యుడు చెందెను ఎంతో కలవరము, ఎంతో కలవరము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. మాయావాదము ఒకవైపున జాతిని మత్తునందు తేల్చే, ఒకవైపు భోగవాదము సమాజమున ఉద్ధతితో నిల్చే. అదృష్టవాదము ఒకవైపు జనుల పురుషార్థమున నగించే, ఒకవైపు భక్తి మార్గము దేశీయుల ఉపేక్షలో ముంచే. పీఠాధిపతులు అని మఠాధిపతులని పేరులున్నవారు పీఠాలు దిగరు నీతిని జనులకు నేర్పించుటకైరారు. మేమేలే అగ్రకులాల వారమని మిడిసి పడిరి ద్విజులు,
వికటించిన సమాజమునకు ముఖ్యముగ వీరే కారకులు. శూద్రులను దళితులను చులకన దృష్టిని చూడసాగవారు. చేయునది లేక పరమతాలయందున చేరసాగినారు. హిందువులలోని తల ఎత్తగ విషమతలీయ సమానతలు. జాలములు పన్నిరా అదును చూసి ముల్లాలు ఫాదరీలో. కడు ఈ దురంతముల ప్రతిఘటించ ఋషి కట్టెను కంకణము. ఋషి కట్టెను కంకణము. కమనీయమైన శ్రీదయానంద ఋషి కథ వినిపించదము. జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము. గురువరునకు వందనము. ఆ రోజులలో మహిళలకెంతో అన్యాయము జరిగినది. స్త్రీ జాతి దుస్థితిని చూసి స్వామి మది చింతను పొందినది. లగ్నాలు పసిమి ప్రాయమునందే బాలలకు జరుగుచుండే. అత్తింటిలోన చిన్ననాడే బాలిక అడుగు పెట్టుచుండే. విధివశాత్తు బాలిక పసితనమందే విధవరాలు అయితే. ఆ వితంతువునకు వివాహము లేదిక ఆమె బ్రతుకు అంతే. సంవత్సరాలుగా స్త్రీలకు చదువు సంధ్యలు లేవయ్యే. పురుషులకు కేవలము స్త్రీలోకము ఒక భోగ్య వస్తువయ్యే. భావించుచుండిరో ఏ దేశములో గోవును తల్లివలే. అటువంటి దేశమున గోవధ జరిగెను ఎటులని చెప్పవలే. హిందీ గంధీ అని తమ భాషనే తామీసడించుకొనిరి. పరభాషలో మాట్లాడుత సభ్యగా ఎంచుకొనిరి. ఉన్నది ఋషి కడ ఈ పలు సమస్యలకు ఉత్తమ ఉపాయము. ఒక ఉత్తమ ఉపాయము. కమనీయమైన శ్రీదయానంద ఋషి కథ వినిపించదము. జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము. గురువరునకు వందనము. స్వామీజీ ఇక పూరించను వైదిక శంఖారావమును. ప్రవహింపజేసె మరలా భారతమున నవ చైతన్యమును. పట్టెను ఒక చేతిని ధర్మధ్వజమగు ప్రణవ పతాకమును. వేరొక చేతి యందు పట్టె సనాతన వేద పుస్తకమును. ఆ ప్రణవ పతాకము కిందనే అందరి నైక్యపరచదలిచే. ఆ వేద పుస్తకాధారము తోడనే ద్రోవ చూపజూచే. అగుపించుచుండెనా ఉజ్వల కాంతుడు అపర బృహస్పతిలా. ఈ దేశీయులనుద్దేశించుచు ఋషి ఆదేశించనిలా. శ్రీరాముని శ్రీకృష్ణుని వారసులో భారతీయులారా. సన్మార్గులైన మను గౌతమాది ఋషి సంతానములారా. తేజోమయమగు మీ పూర్వచరిత్రను తెలిసి కొనగలేరా. వదలండి ఇంక మీ 5000 సంవత్సరాల నిదురా. అని కంఠమెత్తి స్వర పంచమమున చేసెను ఋషి గాయనము. చేసెను ఋషి గాయనము. కమనీయమైన శ్రీదయానంద ఋషి కథ వినిపించదము. జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము. గురువరునకు వందనము. ఋషివరుని బోధనలు చూచుచుండ దశ దిశల హోరులెత్తే. సత్వరమే జాతిలో తీవ్రమైన సంచలనము రేకెత్తే. తరతరాల దూషిత దురాచారముల పెరికి వేయుచుండే.
జాతీయ భావములతో ఈ జాతికి ఊతనిచ్చుచుండే ప్రాజ్ఞుండు కుంభమేళాది చోటులకు ప్రయాణమై నడిచే పాఖండ ఖండని పతాక నచ్చట ప్రతిష్ఠించి నిలిచే సత్యాసత్యములను తేల్చి చూపుటకు శాస్త్ర చర్చ చేసే కొమ్ములు తిరిగిన పాండి తీవ్రకాండుల దుమ్ము దులిపివేసే లోభములు తనకు ఎవరెన్ని చూపినా లొంగక చనుదించే అధికారమును ఏ అదిలింపులకు బెదరక నిలుచుండే సత్యమును చెప్పుటకు కష్టములెన్నో సహించుచునుండే వేదాల ప్రచారముతో భారతమును వెలిగించుచునుండే ఆహా ఋషిని సత్యనిష్ట ఎంతద్భుతమపారము ఎంతద్భుతమపారము కమనీయమైన శ్రీదయానంద ఋషి కథ వినిపించదము జీవన కథ వినిపించదము ఋషివరునకు వందనము గురువరునకు వందనము స్త్రీ శూద్రులపై వేదాలు చదువుట నిషేధము తొలగించే ప్రతి ఒక్కరు తప్పక చదువవచ్చునని ప్రమాణీకరించే సాయన మహీధరాజుల భాష్యముఖిక సమాప్తి పలికే సరి అయిన వేద భాష్యము కొంత వ్రాసి జగతికి అందించే విజ్ఞాన సిద్ధమైనది యజ్ఞము అని విశ్వమునకు తెలిపే యజ్ఞమును చేయడము చేయించడము అందరకు నేర్పే మూర్తులకు పూజ చేయుటలు ఎంతయో మూర్ఖత్వము అనెను దైవమును ఆత్మలోనే ధ్యానించుట తగునని వచించెను చనిపోయిన తల్లిదండ్రులకు తర్పణము శ్రాద్ధమెటుల అనెను ప్రాణముతో ఉన్నప్పుడే చేయగవలె పరిచర్యలు అనెను తీర్థములు తిరుగుచో పాపములెన్నడు తీరవు అని అనెను కోవిదుల సజ్జనుల సేవించుటయే గొప్ప తీర్థమనెను ఆ ఋషి బోధకు జనులగుచుండిరి అత్యంత ప్రభావితము అత్యంత ప్రభావితము కమనీయమైన శ్రీదయానంద ఋషి కథ వినిపించదము జీవన కథ వినిపించదము ఋషివరునకు వందనము గురువరునకు వందనము మునివర్యుడే స్వరాజ్యము అను శబ్దము ముందుచ్చరించే భారత స్వాతంత్రపు పోరాటమునకు ప్రేరకుడై నిలచే కపటము నిండిన ఆంగ్లేయుల భూత కల్పనములను గని విచ్ఛిన్న పరిచన లార్డ్ మెకాలే విద్యా పద్ధతిని కలిగించి జర్మనీ మ్యాక్స్ ముల్లరుకు జ్ఞానోదయమును వేదాలకు తప్పుడు వ్రాత వ్రాయుట వివేకము కాదనెను తన ముందే ఎందరో హిందువులన్యమతస్థులగుట చూచే జరిపించి శుద్ధి మరలా వారలను సజాతీయుల చేసే కదిలించె జనములను ఘోరమైన గోవధ నిషేధమునకై స్థాపించను గోకృష్యాది రక్షణి సభ గోరక్షణకై
స్త్రీ జనోద్ధరణకై ఎంతెంతో కృషి చేసెను ఋషివరుడు. శ్రీ విద్యకు వితంతు వివాహములకు చేవనిచ్చెనతడు. కలిగించనిట్లు ఋషి సమాజమున చక్కని పరివర్తనము, చక్కని పరివర్తనము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. ఉద్దండులైన పండితులు ఎందరో ఉన్నారని ఎంచి, వెడలెను శాస్త్రార్థము చేయ కాశికా వేదాల విరంచి. ప్రతిపక్షులైన పౌరాణిక బ్రాహ్మణ పండితులొకవైపు, ప్రజ్వల తేజముతో వెలుగొందే ఋషి ప్రవరుడు ఒకవైపు. వేదాలలోన విగ్రహారాధనము లేదని అతడు అనే, ఒకవేళ ఉంటే అది ఏ వేదములో ఉందో చూపుమని. ఏ ఒక్క పండితుడు కూడా చూపడు ఏ ఒక్క ప్రమాణము. స్వామీజీ వేసిన సవాలునకు రాదేమీ సమాధానం. ఓటమి తమదేనని పండితులందరూ ఒప్పుకొనకపోగా, ఆ మహనీయుని అవమానించుటకు ప్రయత్నించిరి పైగా. చారిత్రక దృష్టిని చూచినచో మన స్వామిదే విజయము. సజ్జనులంతా చేసిరి ఆయనకే జయ జయధ్వానము. ప్రాజ్ఞుండు చేసెనిక ముంబాయి నగరమునకు ప్రయాణము, నగరమునకు ప్రయాణము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము. ఋషివరునకు వందనము, గురువరునకు వందనము. ముంబాయి నగరమునందు ఋషివరుడు మోపినాడు పాదం. దీక్షావ్రతుడయ్యా నగరమందు బోధించే సాగే వేదం. తండోపతండములుగ జనమంతా తరలి వచ్చినారు. సందేశములను వినుకొనుచు తన్మయము చెందసాగినారు. ఆ మహనీయుడు ఇచటే స్థాపించను ఆర్య సమాజమును. విరచించను సత్యార్థ ప్రకాశమను విశిష్ట గ్రంథమును. ఋషివర్యుడింక రచించనెన్నొలగు బృహత్ పుస్తకములు. లోకోత్తరములును మహత్తరములు అనేకానేకములు. ప్రతి వారికి పంచమహాయజ్ఞముల పద్ధతులను చూపే. సత్సంగము స్వాధ్యాయము ప్రతి వీధిని జరుపుకొనుట నేర్పే. వేలాది మానవుల బ్రతుకు బాటలకు వెలుగు ప్రసాదించే. కోట్లాది జనులకు ఆదర్శవంతమగు గురువుగా భాసించే. ఆ భవ్యమూర్తి అట నుండి చేసే పంజాబున ప్రవేశము. పంజాబున ప్రవేశము. కమనీయమైన శ్రీ దయానంద ఋషి కథ వినిపించదము, జీవన కథ వినిపించదము.
ఋషివరుణకు వందనము, గురువరుణకు వందనము.